ఎత్తుకోనిచ్చి నేను ఆడిదాన్ని ఆరాట పడి కొంగు దాకి అయ్యా ఎన్న బుక్కడు అడగమ్మా అదే పనా ఇక నేను ఊళ్ళే పోయి అన్నవాళ్ళ కత్త అయ్యా అని ఆ భర్త నా గాంభీర స్వామి ఊళ్ళే అడవిలో కూర్చుండబెట్టి ఆ ఊళ్ళోకి వచ్చి ఓ కుమ్మరిదేవ మాదేవ కాళ్ళ మీద పడితే శిప్ప కర్మలు తెచ్చింది ఈ ఇతరులవతి కనుకనేమి ఊళ్ళే అన్నం అనుకుంటా ఈ తల్లి ఇక్కడ ఉన్నదా గాంభీర స్వామి గుళ్ళల్లో కనుకనేమి రాదు కూర్చొని ఉన్నాడా అదే గడియ లోపల కనుకనేమి ఆ కాలం వచ్చి ఎట్లా వస్తుంది మళ్ళా వచ్చే కథగా అలా గంభీర నగరం వేరేటి వాడు గంభీర రాదు ఈ ఈ గాంభీర గుళ్ళు కట్టింది ఆ ఊరేటోడట వాడు 40 ఏళ్ళ వయసుకి వచ్చిండు కానీ ఈ గాంభీర భగవంతుడు కనుక నేను ఈ భగవంతుడు మాత్రం వాని గర్భాన కొడుకులు పుట్టలే బిడ్డలు పుట్టలే ఆ కొడుకులు బిడ్డలు పుట్టాను దానిలే ఆ దేవుని తప్పున్నదయ్యా వాడు అనుకున్నాడే ప్రతి ఒక్కరికి కనుకనేమి ఇట్లా పోయి అట్లా మొక్కినోనికి కనుకనేమి పచ్చి మరి ఆ భగవంతుడు కొడుకులు లేరంటే కొడుకులను ఇస్తాను బిడ్డలు లేరంటే బిడ్డలను ఇస్తాను నేను కట్టిన గుళ్ళు ఆ లింగాన్ని నేను ప్రతిష్ట చేసిన మరి ఈ దేవుడు నాకు అత్యాయం చేయలేదే కోటి వర్రాలు పోసి కనుకనేమి గాంభీర స్వామి గుళ్ళు కట్టిన కనుకనేమి లక్షలాది మంది కనుకనేమి సంతానం ఇచ్చిండు ఈ దేవుడు నేను ప్రతిష్ట చేస్తే నాకు సంతానం ఇయ్యలేదు నా పట్టణం లోపల కనుకనేమి ఈ గుడిని ఉంచబోను ఊరు బయట ఈ గుడి రూపే మార్పుతానన్నాడు లింగాన్ని తీసి గంగలు ఎత్తానన్నాడు పాపకారి వాడైనా గుడిని తవ్వాలంటే నాకు 4 గుండగాళ్ళు కావాలి లింగాన్ని గంగలేయాలి గుడి రూపం మారవాలి అరే బిడ్డ గుండగాలి రారా ఏందయ్యా బిడ్డ నీ బొత్తకోదన్నా అయ్యా నువ్వు వచ్చిన కానీ పావుల పోయింది కొత్త రన్ ఎక్కువ నాకేం రండి ఆ తోట పెట్టకపోతే రాదోలే బతుకుతుంది అది నీ ఫోన్ అది పెడితే నాకు వచ్చింది పీక్కపోయింది కానీ పోతే ముని ఒక ఎమ్మెల్యే పాడైపోయింది కానీ ముందుగా మంచిగానే ఉండే పాడైపోయింది నిజంగా నల్లబడ్డాయి బిడ్డ అది బరాన్ని పోసినా లెక్క కచ్చట్లేదు బీరి పోసినా దాని టార్గెట్ దాటిపోతుంది పోయా ఈ గాంభీర స్వామి గుళ్ళు మాత్రం నేను కట్టిన కోటి వరాలు పోసి నువ్వే కట్టినావు అరే నువ్వే కట్టినావు కదా ఈ పట్నంలో ఉన్న ప్రజలందరూ పోయి కనుక నేను ఆ గుయ్య మొక్కితే ప్రతి ఒక్కరికి కొడుకులు అవుతారు బిడ్డలు అవుతారు అదే సంతానం అవుతాను కదయ్యా మరి నా భార్య మా కైన్లా స్పష్టమైన దేవుడు ఏది గాంభీర స్వామి గుళ్ళల్లో ఉన్న లింగేశ్వరుడు మరి నా కొడుకునిచ్చిందా నాకు బిడ్డనిచ్చిందా నా కోటి వరాలు పోసి నేను ప్రతిష్ట చేసిన ఇవాళ లింగాన్ని మీకాలే గంగలెయ్యాలి గుడిని మాత్రం రూపే లేకుండా మారవాళ్ళ బిడ్డ గడపాలు జరిపి అయ్యా మేము కూడా వస్తాం గడపాల పట్టుకొని నాకు కూడా పెద్ద కోస ఎందుకు నా పిల్లని కానిపోయింది అది పోయింది ఎందుకు పోతుందిరా అరే పిల్లానికి కానిపోయింది అది పోతే మరి ఇంకో దాన్ని తిప్పల పడి చేస్తాం మరి ఇద్దరిని దాస్తావా అరే ఇద్దరు ఇది పోతుంది అది పోతుంది శరోగరం ఎత్తుకొని పోతే నువ్వు గుట్ట కుడుకాల తాడు పట్టుకొని అరే ఎవరు చెప్పిన బుద్ధి ఎవరు చెప్పిన గానమయ్యా గుడిని గులగొట్టి బళ్ళు కట్టేటోళ్ళు ఉన్నారు ఎవరన్నా బళ్ళు గులగొట్టి గుళ్ళు కట్టేటోళ్ళు ఉన్నారు అది కాదు బిడ్డ ఈ దేవుడు నాకు వరం ఇయ్యలేదు నేను కట్టిన గుడి నేను కూలగొడతా మీకు తవ్వడిచ్చిన కాడ తంగేది మీ కాడ మీరు కూలికి అత్తందా లేదురా అత్తమయ్యా మరి సరే పర్వాలేదు పెట్టుకున్నాడు గాంభీర మారాలనైనా కొమ్మల పండు ఉన్నది
సక్కదనమైన గోపురము గుడిలోన లింగము సక్కని గుడి మరి పాపగారి వాడు కనుక గత పార పట్టినాడే గత భార బట్టి కనుకనేమి ఆ గుడికి వదేత్తండు ఏది గాంభీర రాదు ధర్మరాజు కళ్ళ చూసిండు రే కడుపుకు అన్నం లేదు కంటి నిద్ర లేదు ఎవరు కావచ్చు అని కళ్ళు తెరిసి అర్ధపర దూరం వచ్చిండు అయ్యా ఎవరయ్యా ఈ కుడి కూల కొట్టే వాళ్ళు మీరు గంభీర రాజు చేతుల గడ్డపారు ఉన్నది రెండుకి బల్యం ఉన్నది గుండగాళ్ళ రవిడిగాళ్ళ తీసుకొచ్చిండు గుడిని మాత్రం తవ్వే ప్రయోగం చేసి గడ్డపార చేతులున్నది వదేసినప్పుడు విదర్భ రాదని గంభీర రాజుకు తెలియదు అతడు ఒక్క పుణ్యాత్తుడు ఆగములు ఉన్నాడని తెలియదు ఎవరయ్యా నువ్వు అంటాను నువ్వెవరయ్యా ఈ గుళ్ళే అవునయ్యా నేను ఎవరైతే కానీ గుడిని కూడా కొట్టేవారు మీరెవరయ్యా అయ్యా నువ్వు ఏ బాటసారి వాడవో నీది ఏ పల్లె ఉన్నదో ఏ ఊరు ఉన్నదో అచ్చిన బాట పట్టుకొని సచ్చినట్టు పో ఈ నగరం పేరు గాంభీర నగరం నా పేరు గాంభీర రాజు కోటి వరాలు పోసి గుడి కట్టి కనుకనేమి లింగాన్ని ప్రతిష్ట చేసి గుడి కట్టింది నేను దేవుణ్ణి పొందించింది నేను నా పట్టణంలో ప్రజలందరికీ కనుకనేమి కొడుకులను ఇచ్చిండు బిడ్డనిచ్చిండు ఈ లింగేశ్వర స్వామి నా గర్భాన కొడుకులు ఇయ్యలేదు బిడ్డలు ఇయ్యలేదు నేను ఇంత కష్టపడి కట్టినప్పుడు నాకే సంతానం ఇయ్యని దేవుడు ఈ గుడి ఎందుకు అయ్యాది లింగాన్ని మీకు గంగల ఎత్తా ఈ గుడి రూపం మారుస్తా అవునయ్యా గుడి కట్టుడే నీ వంతు కానీ గుడి ప్రజలదయ్యా గుడి కట్టిండు గుడి కట్టింది ఏమంటారు గుడి ప్రజలదో అంటారు గుడి అయినా బడి అయినా ఒకటే కట్టుడే నీ వంతు కానీ పూలగొట్టు నీ వంతు కాదయ్యా లేదయ్యా ఇది నేనే కట్టినా నువ్వేమో ధర్మనీతులు చెప్తానేమరా బడి కట్టిన వాంది బడి కాదు బడి కట్టేది పిల్లల కోసానికి ఎవరు కట్టిందంటే ఫలాని వాని పేరు వస్తుంది నీకు పేరే ఒక్కటి ఈ గుడి ఎవరు కట్టిండ్రు దేవుణ్ణి ఎవరు ప్రతిష్ట చేసిందంటే గంభీర రాజు చేసిన పుణ్యం అని అంటే నీకు ఆ పేరు చాలు ఈ గుడిని తవ్వకు గటపార వదయ్యకని అడ్డం తిరుగుతాను ఎవరు నువ్వు అయ్యా 60 ఏళ్ళు పెద్ద మనిషిని నేను నీతో యుద్ధం పట్టాలని నా వల్ల కాదు పూలగొట్టద్దు గుడి అని నేను అంటానా పూలగొట్టదు ఈ గుడి అసలుకే నీతోని యుద్ధం పట్టలేను నీకు ఎదురు మాట్లాడలేను నాయనా గుడి అయినా బడి అయినా కట్టడమే నీవంతూ కూలగొట్టుడు నీ ధర్మం కాదని 60 ఏళ్ళ పెద్ద మనిషి కనుకనేమి నందికార నిలబడి కనుకనేమి నందికి వదయ్యనిత్తలేడు లింగాన్ని నిలవనిత్తలేడు వీరితోని నాకు రిస్క్ ఏంది అనుకున్నాడు గంభీర రాదు కనుకనేమి వెనక ముందు ఆలోచించలేదు వాని బొజ్జ ఉన్నది దబ్బడి పొడుగు జంబియ కనుక దీని రిస్క్ మొదలు వదలగొట్టుకుంటే తర్వాత గుడి సంగతి చూస్తానన్నాడు వెనుక ముందు ఆలోచించలేదు అది పాపం అనుకోలేదు పుణ్యం అనుకోలేదు బొజ్జ ఉన్న దబ్బడి జంబియ గుంజడుగా దేవుడా కంటికి నెరదలేక ఒంటికి సుఖము లేక కడుపుకు అన్నము లేక విడిది పెద్ద మనిషి సొప్పాకు దోగినట్టు దోగుతాండు పాపకార్యం ఉండ కొడుకు కనుకనేమి దొక్కల ఏనాడు జంబియ్య నాటే కదర్రా జంబియ్య నాటినప్పుడు కనుకనేమి గర్భములకు వెళ్ళి కనుకనేమి అయ్యో బయటికి వెళ్ళినప్పుడు కనుకనేమి అంబో అని నంది కొరకపోతుంటే వీడు దొంగ కుక్కోలే ఎగబాడి ఉరుకుతాండు ఓ దేవుడు రాదు కూడా పోతున్నాడా మరి ఈనాడు వద్దు అని ధర్మరాజు అన్నాడు డొక్కల చూడమ్మ ఈనాడు కట్కం నాటి దొంగ గుగ్గలే కవరకు దండ కాదు రాగిండి ధర్మరాజు హరో హరో నిన్నంది కొరిగిండే బాబరావే ధర్మపాది నీ అన్నము చల్లకుండా నా ప్రాణం పోతూ ఉన్నదే బామా ఓరి కొడుకులారా ఇవాళ మీరుంటే మా నాన్న ఎందుకు కొడతాను అని ఎదురు తిరిగలేని వాని తోటి కలవడిని దెబ్బకు దెబ్బ కొట్టి వాని ప్రాణం తీస్తుర్రా కొడక
నా కొడుకు చూడడం సావు అవుతుంది బామో ఎక్కడున్నదే ధనపతి అని ఆనాడు ఆరాధనని బామా బామని వీళ్ళ నేను గుడ్డ చూడ భార్య తొమ్మ చూడవచ్చనా బుచ్చబదానోల సిప్ప పట్టుకొని అన్నమో అన్నమని అన్నం అడుక్కున్న తల్లి చూడు నా భరత గంభీర స్వామి గుళ్ళల్లా కూర్చున్నాడు నా భరతో బుక్క నేనో బుక్క తిని కాళ్ళ శిపం గడుపుకుంటామని అడుక్కున్న తల్లి చూడవమ్మా అమ్మ భరత వేటి కత్త ఉన్నది రామరవురా అన్న వల్ల పట్టుకొని రామరవురా అన్నం పట్టుకొని చూడు నాడా ఇవాళ ఈ అన్నం మనం పొట్ట గడుపుకుందాం ఆడకచ్చిన అన్నం పట్టుకొని ఆ బిడ్డ చూడు అమ్మ గుళ్ళ వేటి కథ ఉన్నది ఆ గుడి వేటి కచ్చ వరకు తన భరత చూడే అరో అరారి అరో అరో అని మాత్రమే నందికి ఒరిగిందో రాజు డొక్కల కటకం నాటి కటకాన్ని పట్టుకొని విలవిలాడుతాడు డొక్కల కటకం నాటిన కటుకుడు ఎవరయ్యా మనం ఏమి తప్పు చేసినాం మనం లంగలమైనవా దొంగలమైన నాద బతకలేక వచ్చినాం నువ్వు ఏమి తప్పు చేసినవయ్యా నువ్వు ఎవరికే అన్యాయం చేసినవయ్యా నీ డొక్కల కడకం నాటిన కడుకుడు ఎవరైనా నువ్వు అన్నాని అయినాక ఈ రాజు గంభీర రాజాట గుడి వేడికి వచ్చి గుడి తవ్వినవి గుడి సిక్కిన మీదకెక్కి గుడి తవ్వుతా అంటే అయ్యా కట్టుడే నీ వంతు గాని పొలగొట్టు నీ వంతు కాదంటే పట్టరా యుద్ధం చెయ్యరా అంటే 60 ఏళ్ళ పెద్ద మనిషిని చెయ్యలేనంటే దొంగ కుక్క లెక్క చూడు కట్టం నాటి మామో ఆ దొంగ కుక్క లెక్క వారిపోయిండమ్మా గుండెలు వేగులు గుందుతారయ్యి ఆ నాన్న వచ్చే నీళ్ళు పోసి కట్టం గుందుతా నా ప్రాణం పోతుంది నా ప్రాణం పోయినాక ఎరకలోళ్ళకి 2 కొడుకులు ఇచ్చి వచ్చినామమ్మా మన పాలకు ఒక కొడుకు అత్తడు ఆ కొడుకుని తీసుకొని పోయి ఇక మన రాజ్యానమా సుఖంగా బతకలేవా ఇక నీరు బతకలేను బావా ఈ కట్టం ముందు అంటడే అవ్వా నా ప్రాణం వదిలే బాబా నా జీవనాలు ముందుకొస్తానయ్యి కడకవి కన్నప్పుడు చూసింది మన వెతుకు బుద్ధులు కట్టలకు కట్టనయ్యా మనకే పాడి న్యాయమవుతుందే నాదా మనకే పాడి న్యాయమవుతుందయ్యా నీ డొక్కల కడకం నాదిగా పాపకారి వానికి జరగం దొరుకునా అయ్యా నన్ను ఒంటరిగా బతుకు అన్నవే మనం కొడుకులకు 2 కొడుకులు ఎరగలకు చదువుకొని ఇచ్చినయ్యే నీ పేరమే ఇంక నిన్ను కేత్తదారు చేసుకొని నేను ఎరుకోలల్లా ఇంటికి పోయి మా కుక్క కొడుకారి నేను కొడుకుని తీసుకొని ఆ కొడుకు తోడు సుఖంగా
నన్ను బతుకన్నవా కొడుకు మరణ ఏడంటే నేను ఏమాట చెప్పుకుందు ఏమని చెప్పుకుందు తింది వరదపాడు చేరింది చెట్టు కింద అయ్యా బతికేక తినేందుకు పాపకారోడు నిలుపడని పెట్టుకునే మన కొడుకు అవ్వాలి మన నాన్న ఏడంటే నేను ఏమని చెప్పుకుందు నేను చెప్పుదు ఆ భార్య చూడు ఆ మాట అన్నప్పుడు ఆ రాజు అన్నాడు బాబో నా కాళ్ళే బొక్కలనగనేవి కుండలు వేసినవి జమ్మి వృక్షానికి కట్టి మన కొడుకు మన పాలు కచ్చిన కొడుకుతోటి ఈ బొక్కలు కొంట పోయినగనేవి గంగలు కలుపు మన కొడుకు సీతమామ నాది సచ్చిరొక్క జీవైనా సరగము అందుతాది మన గుల్లెడి వేవులు పొందుతాయి ఈ కటకము మీకమమ్మా ఓ చేసిన కోడి పిల్లోన కొట్టుకుంటాడు నీళ్ళ సాధన గడ్డకెత్త కొట్టుకున్నట్టు విలవిలాడిపోతాడు నా జీవనాలు గుంజు కత్తాను బాగా డొక్కల కటకం మీకు అన్నప్పుడు మా తల్లి ఒక కటకం చేరబట్టినది డొక్కల కటకము వీకింది రాజు అరో 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 అని నందికి ఒరిగిండురా అరో అరో నంది కొరికి విర కొట్టుకొని ఏనాడు ప్రాణం వదిలినాడు ఓ అని ఏడిచి నా తల్లి అరే నా భర్తను మాత్రం నేను కాకుల గద్దల పాలు ఎత్తనా అని నా తల్లి చూడమమ్మ అటువంటి ఆవలు ఆవలు అది కట్టెలు ఏరు కనుకనేమి తన భర్త కాడు వేర్చింది ఏనాడు భర్తను ఎత్తుకొని పోయి ఆ కట్టంలో ఒదిగి వండ పెట్టింది మొత్తం అంత నిప్పు తెచ్చి ఏనాడు అవ్వ తన భర్త కాడు మీద వేసినప్పుడే కొడక ఇక్రోడ వరి కొడక చక్రవర్తి ఇయ్యాల మీరుంటే అయ్యో మా నాన్న కాలమైందని కొడుకులారయ్యాల మీ చేత మీ నాన్నకు నిప్పు పెడుతురా కొడక పిల్లలు తెరువు ఇల్లు నా భరతో తెరువు నా బతుకు పాడవలగా నా బతుకు ఎంతకున్నదో అని అవతర భరతకు ఏనాడు ముంతమంత నిప్పు ముందు ముడితే బరబర బరబర కాష్టం కాలి పూలు తండ్రి గుడి కాడ తన భర్త బొక్కలు ఏరి మాత్రం ఒక బాండలో పోసి మరి అక్కడిని మర్రికాడ మాత్రమే మర్రికి కట్టింది మర్రికాడ అటువంటి తన భర్త బొక్కలు బాండలో పోసి మర్రికి కట్టింది నా భర్త ప్రాణం పోవంగా అన్నాడు బామ మన కొడుకు మనకు ఒక పాలకు కొడుకత్తలు ఆ కొడుకుని తీసుకొని వచ్చి బొక్కలు గంగలు కలిపితే నా జీవికి ఎట్లన్నా సరికము దొరుకుతుంది అన్నాడు అయ్యో భగవంత ఎరకలు కూడా పోయి నా పాలు కొడుకు అత్త ఆ కొడుకుని తీసుకొని వచ్చి బొక్కలు గంగలు కలుపుతాను ఆ తల్లి చూడు ద్రౌపది దేవి ఎరకని కూడా అత్తని ఎరకలు కూడా వస్తాడు మరి ఏనాడు ఎరకలు కూడా తిన్నాను ఎరకలు తల్లి కనుక శనిగిపోయిన బట్టల్లో ఉన్న సీతమ్మ తల్లిలే పాత బట్టల్లో ఉన్న పార్వతోలే మసిపోయిన బట్టల్లో ఉన్న మాణిక్కమోలే కలగల్ల ముఖము కడిగినా శృంగారం కడిగి బొట్టు పెట్టకున్న శృంగారం చిన్న దీపమూల మెరుగుదట చీకటింటి అంత పుట్టెడు రందిలో ఉన్న దగదగ మహత్వం చంద్ర దీపమూలే వచ్చింది మంగళ ముందు నిలుస్తున్నాయి
ఆ కొడుకులను ఇచ్చిన్నాడు కనుక నేను ఉత్తమంతా పూరి గుడిసే 7 పెండెలు 3 కమ్మల గుడిసే 7 చింతల పంజ లోపల ఈ కొడుకుల చేత బట్టి సాధంగా కనుక నేను వాళ్ళ సంసారం ఇచ్చిపోయింది 7 అంతస్తుల భవనం కట్టిండి అని కలిసి పోసి అలాగుంటా వచ్చినా మనం సాదుకొని ఇచ్చిన తల్లి మరి ఒక్కతే అత్తండా రాజుడు ఎటు వేండో తల్లి ధర్మవతి దండమమ్మ దండాలు తల్లి దండం పోయిన కాడ నా భర్త మాత్రం పాత్ర మాత్రం నా భర్త ప్రాణం తీసిండు నా భర్తను కష్టదానం చేసుకుని వచ్చిన మీరు చెప్పిన ప్రకారం మీరు ఉన్న మాట ప్రకారం మాత్రం నేను కోడి పాలు కన్నారు నాకు ఒక కొడుకు అత్తడు నా కొడుకును నాకు ఇల్లు ఆయన అంటే అప్పుడు ఆ ఎరుకలు అనుకున్నారే ఇవాళ మాత్రం ఆయన వచ్చిన తిరిగి పీడే పాపం అనుకున్న మాట అయితే కరెక్టే అప్పటి వరకు కనుకనేమి ఈ కొడుకులు కనుకనేమి నాకు సాదుకొని ఇచ్చిన సంగతి వీళ్ళు మాట్లాడుకునేది ఆ పిల్లలు ఇంటలేరు పనోట అరల వండుకొని ఇగో తల్లి నువ్వు కాదని అంటలేవు ఇప్పుడు చీకబడబోతుంది ఈ పూట బుక్కాడు అన్నం తిను మా ఇంట్లో వండుకో రేపు పొద్దుగాల 2 కొడుకులు పట్టుకొని మాత్రం రచ్చబండ పారి పోదాం 7 ప్రజలు పిలిపించుకొని మాత్రం నీ ఇష్టమైన కొడుకుని తీసుకొని నీ భర్త రాజ్యం వెళ్ళిపోదు అని ఆ తల్లికి ఆ పూట అన్నం పెట్టిండు అవ్వాయిగా ఈ తూర్పరల వండుకోమన్నారు ఆ తల్లికి రూమ్ చూపించింది ఇంత అన్నం తిన్నది పుట్టాడు బాధతోనే ఆమె తూర్పు రూమ్ లో వండుకున్నది అదే మాల మీద కనుక నేను 2 కొడుకులు వండుకొని ఉన్నారు ఎరుకల రూముల గత్యంలో ఎరుకలి చిన్న ఎరుకలి పోసాని కనుక ఇక ఈ తల్లి వచ్చిన సంగతి ఆ పిల్లలకు తెలియదు ఎరుకలో లేవనుకుంటాను పోసి ఏందో ఎంత ఘోరం అయిపోయారు వాళ్ళు పోయిన కాడ అటే సత్తారనుకున్నాము 2 కొడుకులు మనకు మిగులుతారు అనుకున్నా ఇవాళ మాత్రం భర్త చచ్చిపోయిందట మరి ఈ కొడుకుల మనం చేత బట్టి సాధంగా పెద్దోడు శుద్ధ ముద్ద అయిపోయా చదువు రాదా బంగాళ విద్య అబ్బరా మరి పెద్ద కొడుకు మాత్రం మనకేమెక్కడికి వస్తాడు రేపు పొద్దుగాల పాలు పెట్టుడు అనుకున్నాం మరి ఎట్లా చేద్దామంటావు ఎట్లా చేద్దామంటే చిన్న కొడుకు వాడు చదువుకున్నాడు మనం ఏ పని చెప్పినా 15 కాయమంటే వాడు 15 కాయడు ఇంటి పని చెప్పి ఇంటి పని చేయడు అదే పెద్ద కొడుకు అయితే ఇంటి పని నేర్చుకున్నాడు మనం పెద్ద కొడుకు పాలు తీసుకుందాం అయ్యా ఓషిగా ఇద్దానా సర్వగా ఇద్దా అని తయారైనవు కదా నేను అరే వీడు పెద్దోడు అయితే మంచిగా ఊడ్చి చల్లుతాడు ముగ్గెత్తాడు అడుగు చల్లుతాడు అన్ని ఎత్తాడు పన్నుతోడు పోతాడు పెద్దోడు చెట్టు కింద కూర్చుంటే పెట్టి కొద్దిగా ఏడతాడు ఇజ్జతు అదే ఉన్న రెక్కలో ఉన్నది రెక్కలో లేకంప కొట్ట బాడు కావు దేవుడు తక్కువ ఆడిదానా పని చేసేది అత్తడే మనలా అరే చిన్నవాడు కాస్తాడా ఏ వైద్యం చేసినా 10,000 పట్టుకొస్తాడు ఏ అవతారం ఇచ్చినా 10,000 చెప్తాడు ఏ నౌకరి చేసినా 1 లక్ష రూపాయల నౌకరి చేస్తాడు చిన్న కొడుకు చదవత్తది సచ్చిన శపాంజలి రేపేటువంటి మంత్రబోధ మాత్రం మనకి బంగాళ విద్య పోసిన ఆ కొడుకు విడిచిపెట్టి ఈ కొడుకు అంటానే ఈ కొడుకు అంటానే అమ్మవా వాడు కొట్టి కొట్టి చంపుతాడు కాదే ఈ ఎంటికలకి ఇంత నూనె పెట్టబెట్టవే కాలం కొట్టబట్టే ఇగో అట్లా కాదు ఎట్లా ఆ తల్లి వండుకున్నదా రేపు పొద్దుగాల పాలన్నం రక్తమండ మీదకి పోవాలి 7 ప్రజల ముందర పాలు ఈ చదువుకున్న కొడుకు మనకు దక్కాలంటే చినిగిపోయిన బట్టలు పాత బట్టలు చదువు వచ్చిన దొరకాలి పెళ్లి పిల్లగాని లెక్క ఎక్సలెంట్ గా కొత్త బట్టలు విక్రమరాజు పెద్దోనికి పిచ్చోనికి వేయాలి తెలివి కల్లోనికి పాత బట్టలు వేయాలి పిచ్చోని లెక్క చేయాలి ఈ కొడుకు తెల్లగా బుర్రగా ఉన్నాడు ఈ కొడుకే నన్ను దాస్తాడని పోయి ఆ తెల్ల బట్టలోని రెక్క పట్టింది అనుకో పీడ బత్తది కోడి గుత్తది సభ మందిరానికి ఇచ్చిన ఉంటాను దాన్ని ఎల్లగొట్టవచ్చు ఈ కొడుకు ఏ జాబు చేసి అయినా మనలో దాస్తాడని ఇరుగురు ఎరకలు కనుకనేమి చదువురాని కొడుకు పాత బట్టలు వేద్దాము చదువచ్చిన కొడుకు మంచి బట్టలు వేద్దామని భార్య భర్తలు ఇట్లా వదులుకుంటే ఎవరు కలగని ఇంతలో
తమ్ముడు చక్రవర్తి అన్న విక్రముడు అన్నం తిన్నారు పండుకున్నారు కానీ పెద్దవాడు అన్నం తిన్నాడు పండుకున్నాడు చిన్నవానికి నిద్రపడతలేదు అరే మాది నగరం కాదా మా దేశం వేరేనా మా తల్లి వచ్చిందా అరే మా అన్న మా అవ్వ పాలు పోతే మా అవ్వను సాధలేదు నేను నా తల్లి పాలు పోతే నా తల్లి వస్తుందని పిల్లగాడు చూడమ్మా ఇద్దరు నేర్చిన పిల్లగాడు బరబరబర తన మంత్రాన్ని తల్లకే చదువుకొని బంగారు బల్లి అయి పుట్టిండు పుట్టి పారుకుంటా తల్లి వేడికి వచ్చిండు తల్లి వేడికి వచ్చే వరకు తల్లి వండుకొని ఉన్నది ఆ పిల్లగాడు నిజ అవతారం ఎత్తి మహాధర్మపతి దేవి అమ్మాయి పిలిచినప్పుడే తల్లి చూడు కన్ను పురువరించి కొడుకు చూసే వరకు నీ కొడుకును విక్రముడి వల్ల కొడుకును చూసింది వరి కొడక ఇవాళ అమ్మాయి పిలిచినవురా నాకెంతో ఆనందం అనిపించింది కొడక మీరు మాటలా తిన్నాడు అవ్వన్నాడు నేను లేదు కొడుకు ఈ పాప రెక్కల తోడి కొడక మిమ్మల్ని ఎంత నోచుకోలేదురా నేను సాగలేక మీ మూలా వాళ్ళకిచ్చిపోతీనా కొడక కొడుకో దగ్గరికి ఆవు ఎత్త ఉరికత్తు గిద కొడుకు వేడి గురికత్తి కొడుకు పెయ్యంత ఉరుకు వచ్చి మీరు పాప గారి రానిరా కొడుకు మీ కులాలో పోయని తల్లినైనా రా కొడుక మీరు తప్ప అడుగులేదు మీరు అతిరాని మాటలు మాట్లాడితే నాకెంతో ఆనందం కొడుకు మీరు మీ మాట పోతే నా కొడుకు దాన్ని రైతురా ఆ కొడుకు మీద వడి కొడుకు పెయ్యంత ఉరుక్కుంటా ఆ తల్లి దుఃఖానికి చెప్పనడు విరేదు ఏమో అంటారు నా తల్లి కన్న తల్లి నా దేవత ఇక్కడ ఏడ్చలేదు ఎరకలి సిందున్న ఎరకలి పోసాను చూస్తే ఆ పిల్లగాడు తల్లి దగ్గర వేయినని నీ ప్రాణమ తీర్చుడు నా ప్రాణమ తీర్చుడు అని ఏడుపు అవ్వని తను నోరు మూసిండు అవా ఒక మాట చెప్తాను ఈ మాట మర్చిపోకు పెద్దన్న చదువురాని శుద్ధమొద్దు ఏ విద్య రాదు అన్న నీ పాలు కత్తే అన్న నీ సాధలేడు అన్నకు కొత్త బట్టలు ఎత్తారు నాకు పాత బట్టలు ఎత్తారు ఊరు బయట రచ్చబండ మీద పాలు పెడతారు పాలు పెడితే పెద్దను సేత పట్టకు నన్ను సేత పట్టు నిన్న సాదుకుంటానన్నాడు ఈ మాట మర్చిపోకని తల్లికి చెప్పిండా ఆ తల్లి అదే ప్రకారంగా ఉన్నది ఆ పిల్లగాడు తన మంత్రాన్ని తల్లకే చదువుకొని మళ్ళా బయలు పుట్టిండమ్మా పుట్టి వేడికి వచ్చిండు అవతారం ఎత్తి అన్నదమ్ములు ఇద్దరు పండుకొని ఉన్నారు వాళ్ళు ఇక్కడ చిన్న కన్నా చూసిండు ఆ ఇద్దరు కొడుకుల కనుకనేమి మరి ఏనాడు ఎరకలు చిన్న కనుకనేమి బై తెల్లారుతున్నది బ్రహ్మనాథులు కొడతానయాట పెద్ద కొడుకు విక్రమరాజుకు చిన్న కొడుకు చక్రవర్తి కనుకనేమి తడిపెడి దానాలు పోసిండు పెద్ద కొడుకు కొత్త బట్టలు కడతానా అని మరి పెద్ద కొడుకును మాత్రం అనగానేమి పెళ్లి పిల్లగాన్ని తయారు చేసినట్టు మా సక్కదనం కనుకనేమి చదువు రాని విక్రమూర్తిని కనుకనేమి అందంగా తయారు చేసిండు చదువచ్చిన ఆ చిన్న కొడుకు చక్రవర్తి రాదును కనుకనేమి అగో శనిగిపోయిన బట్టలు వేసిండు అంద వికారం చేసిండు అల్లీగా పోదాం రా అని ఆ ఇద్దరి కొడుకులు పట్టుకొని మాత్రం నేను ఊరు బయట రచ్చకుండా మీది కచ్చిండు 7 వాడల మంది వచ్చి మాత్రం గుమ్మగుమాని గుంపులు కూడా ఎక్కడ మంది నిలుస్తున్నారు అల్లీగో ఇద్దరు కొడుకులు మాత్రం తీసుకొచ్చినా ఇగో నీ ఇష్టమైన కొడుకు నువ్వు కన్నందుకు మొదలు పాలు నువ్వే పట్టు అన్నాడు ఇద్దరు కొడుకుల చూసింది ఇద్దరు కొడుకుల
పంపది బండ మీద నిలబెట్టింగ్లమ్మని ఇష్టమైన కొడుకును తీసుకో నువ్వు విడిచిపెట్టిన కొడుకే నా కొడుకు అన్నములే కొడుకుల చూసింది వరి కొడుకులు ఇద్దరు కొడుకులు ఎడవాపే కడవచ్చన కొడుకని కొడుకులు చూసిన తల్లి కొడుకులు చూసిన తల్లి చూడు పెద్ద కొడుకు కొత్త బట్టలు వేసిల్లు ఆ పెద్ద కొడుకును చూసింది అవ్వ చిన్న కొడుకు చెప్పిన మాట మర్చిపోయింది అవ్వ పెద్ద కొడుకు వల్ల కొడుకు వల్ల కూడా పోతా ఉన్నదమ్మా కొడుకు చూడు బల్లే అవుతారు ఎత్తి అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ అన్న నిన్ను కాదడు అన్నకు చదువు రాదు శాస్త్రం రాదు నన్ను తినబట్టే అమ్మ నా రెక్క పడితే నిన్ను నేను చదువుకుంటా అన్న ముచ్చట మర్చిపోయింది ఈ కొడుకు అందంగా బట్టలు వేసిండు ఈ కొడుకే నన్ను చదువుకుంటాడని నీ పెద్ద కొడుకు కన్న తల్లి చూడదమ్మ ఏనాడు పెద్ద చూస్తాడే అవ్వ మోసపోతానే అవ్వ అవ్వ అని పిల్లగాడు చూడు ఒకసారి మడవతోని 3 తన్నులు దండినాడే పెద్ద కొడుకు వేడికి పోతాట అవ్వ నువ్వు మోసపోతాను అని పిల్లవాడు బాధపడుకుంటూ చూడు మడవ తోటి కనుకనేమి ఏనాడు చూడు మరి మడవ తోటి సైగ చేసినప్పుడు సైగ కనుకున్నదమ్మా సైగ కనుకోని కొడుకన్న మాట గుర్తుకొచ్చింది చదువు రాని అన్నకు కొత్త బట్టలు ఎత్తారన్న మాట గుర్తుకొచ్చి మళ్ళా చిన్న కొడుకు వల్ల కొడుకు అయ్యా ఈ కొడుకును నాకు అని చిన్న కొడుకు రెక్కబట్టను అయ్యయ్యో నా తల్లి నా తల్లి ఇక వచ్చిన బాధలు ఇక ఏమీ లేదమ్మా ఏనాడు చూడు అన్న తల్లి చిన్న కొడుకును పట్టుకొని పక్కకు జరిగింది చూసినవా ధర్మపతి చూసినవా ఊరి కొడుక నువ్వే నా పాలనుకోని పక్కకు జరిగిల్లమ్మా పెద్ద కొడుకు చూసినవా చక్రముడు నువ్వు నన్ను తీసుకుపోయిన మంచిగుండే అవ్వా తమ్మునికి చదువచ్చు శాస్త్రాలు తీరిండు బుద్ధిమంతుడైండే అవ్వా నాకు చదువు అవ్వలేదే నావ్వా ఎరుకలు చిన్న నన్ను కొడుతుడో తిడుతుడే అవ్వో అవ్వాని గుర్తు ఇన్ని రోజులు తెలిసిందా ఆ కొడుకు ఇవాళ ధర్మపతి చూసిన తమ్ముని తీసుకుపోతేనే ఓ అవ్వో ఓ అవ్వరావే అవ్వా అవ్వరావే అవ్వా అవ్వ ధర్మపతి కొడుకులు కొడుకులని కోటి నోములు నోమి వల్లారి బండ్లో బండ్లు కట్టే అవ్వా ఓ అవ్వా మమ్మల్ని అన్నగాని అవ్వో మారాత అవ్వా నువ్వు కానాలేదే ఈ కొడుకు ఆదికి రాలేదానే అవ్వా ఇవాళ చిన్న కొడుకును తీసుకొని నువ్వు పోతాను కానీ అవ్వా ఎరకలు చిన్న నన్ను ఎంత కొడతాడోనే అవ్వో మన తమ్ముడు చదువుల్లో తీరిండు శాస్త్రాలు తీరిండే అవ్వా నాకు చదువు అవ్వలేదు శాస్త్రం అవ్వలేదు అవ్వో నేను పనుల ఎంబాడవ్వా నన్ను దోలావైతే అవ్వరా నీకాలే అవ్వా నేను మొక్కుతానా ఊరి తమ్ముడా విక్రముడా మనం అవ్వ
కాలం పోయే కాలం మనకు వచ్చినది వచ్చినది తమ్ముడారా తమ్ముడా ఓరు తమ్ముడా విక్రముడా నీ కాళ్ళు మొక్కుతారా తమ్ముడు నా గది ఎంతకున్నదో అవ్వ బైలామురా అవ్వ బైలామురా ఓరు తమ్ముడా మన ఒక్క మాట అన్నదిరా ఊరి కొడుక మన అయ్య ప్రారంభేయిందిరా భూమి మీద నేను ఒక్కనే ఉన్నా నిన్ను తీసుకుపోతాందిరా తమ్ముడు అవ్వ పైలము తమ్మి అవ్వ పైలము తమ్మి అయ్యలేని పిల్లల వైనవురా తమ్ముడు ఇవాళ నువ్వో దారి పోతాను ఇవాళ నేనో దారి పోతానురా తమ్ముడా నువ్వు అవ్వయ్యను వెంట నువ్వు పోతాను ఎరకలి చిన్న నన్ను ఏ గది ఎద్దోడోరా ఓ అవ్వా ఇవాళ ఈ పెద్ద కొడుకాది నన్ను తీసుకుపోయినా ఎరకలో ఇల్లల్లా మన తమ్ముడు అవునంగా అవునంగా బతుకుడు కావచ్చు నేను చదువుల్లో తీరలేదు శాస్త్రాల తీరలేదు ఇవాళ ఎరుకలు చిన్నతో నాకెంతో చెరడు అని అవ్వో నీకలే అవ్వా నేను మొక్కుతానా ఇన్ని రోజులు పెట్టి తమ్ముడు నా ఎంబడుంటే నా అన్నకు కట్టారు నా కట్టాదుకున్నాడు ఇక నే బతుకు ఎత్తుకున్నాడు కొడుకు ఇద్దరిని కన్నా కానీ కొడుకు ఇవాళ తమ్ముడు నీ పాలు కచ్చిన తీసుకుపోతాను అమ్మా ఇద్దరిని కన్నదికి కడపాయే అమ్మ నన్నడ వాడు ఎగురా అని కొడుకు నువ్వు ఒక్కొక్క వచ్చినట్టు నా పేగులు వచ్చిపోతానయ్యరా నీకెన్ని బాధరా కొడుకు నేను మాట ఇచ్చినరా నేను సాధనేక వీళ్ళకు నిన్ను చదువుకొని ఇచ్చినరా కొడుకు నువ్వు ఒక్కొక్క ముచ్చటల్లి ఇస్తాడు రా గుండెలు కూలిపోతానయ్యా పాప పుట్టుకైనా పుట్టుక ఉడిదిరా కొడుకా నైనా ఇవాళ ఏ కొడుకును కాదారే ఇవాళ సాదుకోను కోడి పాలకు ఇచ్చిన నేను ఏ కొడుకును కాదా ఇద్దరిని కల్లా ఇదే కడుపు ఒక్క కండలు 2 సెక్కలు అయితే తిండు కొడుకు నాయనా నువ్వు బాధపడకురా నాయనా భూమి మీద బతుకుంటే నువ్వు నా కొడుకు కాదా నాయనా నీ కట్టము నీరు చూడరా నీ సుఖము నీరు చూడరా కొడుకు ఏడవకురా కొడుకా నేనున్నా అయ్యా చిన్న నా కొడుకు నువ్వేనా అంటే మా తమ్ముని తీసుకొని తెలియంది నాకు ఏమి బాధ నా కొడుకు ఏడతాడయ్యో నా కొడుకును కొట్టావు తిట్టావు అయ్యా అయ్యా ఈ కొడుకుని ఎడనాడి నేను పోతానరా అయ్యా కొడుకు మీద అని ఎడితే సబ్బన్న వర్ణం చూడగా ఏ తల్లైన కొడుకు ఈ కొడుకు కాదా నా కొడుకుని తీసుకొని పోతే ఏ తల్లికైనా దుఃఖం ఆగుతుందా ఏడుపురా నా కొడుకు 2 రెక్కలు పట్టి లేవని అయ్య
అయ్యా ఎరకలు చిన్న నా కొడుకును మాత్రమే నేను కట్ట పెట్టుకోకయ్యా అని ఎరకలు చిన్నకు దండం పెట్టింది. కొడుక ఇద్దరు కానీ ఇదే కడుపురా, నువ్వు నాకు కోపం కాదు కొడుక, నువ్వు నాకు ప్రేమే కొడుక, ఇవాళ నేను మాట ఒప్పుకున్నందుకు ఒక్కరిని ఇయ్యక తప్పది కొడుక అని కొడుకు ఒక మిల్ల మిల్ల చూసుకుంటూ చిన్న కొడుకు రెక్క పట్టుకొని ఆ తల్లి పోతుందిరా. అయ్యో ఎరకలల్లు చూడిగా రారా పాప కారి వాడా ఎందుకు వచ్చినవరా మా పాలకు మమ్మల్ని ఆ కొడుకును కొట్టుకుంటా తీసుకుపోతాడు. ధర్మపతి తమ్ముడా విక్రముడా అవ్వతోను పోతానవా అవ్వా పోతానవా అనే ఇవాళ మాత్రం నేను మర్చిపోతున్నా కొడుక, నేను ఎక్కడ సుఖంగా బతికినా గాని నేను ఎందుకు మర్త కొడుక, నేను మరిచుండను ఆయన. నన్ను వదిలిపెట్టి పోతానవా అవ్వా పోక తప్పది కొడుక, కోడి పాలకని ఇచ్చిన కొడుకుని ఇక్కడ నేను ఇయ్యక తప్పది మాట తప్పుతున్నా ఆయన. పోతానన్నవే పోవా అప్పుడు చూడు ఆ కొడుకు ధైర్యం వస్తలేదు, ఆ కొడుకుని చూస్తే ఆ తల్లికి ఓపిక అయితలేదు. మిల్ల మిల్ల ఆ కొడుకు ముఖం చూసుకుంటా నా చిన్న కొడుకును తీసుకొని తల్లి బయలురా. అయ్యో ఎరకలు చిన్న కడుపు చూడమ్మ కుమ్మరోని ఉడికినట్టు ఉడుకుతాను తీరానా చేయి దాటి నువ్వు కొడుక అనుకున్నాడు. కన్న తల్లిని చూడవమ్మ చిన్నవాడు చక్రవర్తి తీసుకొని అవను బాధపడకని తల్లి రేఖ పట్టుకొని బయలు వెళ్ళినాడా ఉన్నారమ్మా రాను 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 చూడు వాళ్ళు ఎక్కడి వస్తారే. పరగానపల్లి ఆ పల్లె వేడికి వచ్చే వరకు కోడి పుంజుల పంచం అని ఆడ బోర్డు రాసి పెట్టి కోడి పుంజుల పంచం అని రాసి పెట్టిండ్రు. అవా నేను కోడి పుంజు అవుతారని ఎత్తుతా, నా కాలుకు దారం పెట్టు, ఈ కోడి పుంజని అమ్ము, దారం మాత్రం ఇయ్యకు తల్లి. అరే నేను కొడుకుందని అయితే దారం కట్టు, దారాన్ని మాత్రం నేను వాళ్ళకి ఇయ్యకు, నా నమ్ముకు మళ్ళీ దారాన్ని చేతులు పెట్టుకోన్నాను కొడుక. అట్లయితే అట్లా కొడుక అని అన్నప్పుడు ఆ కొడుకు బొగ్గున మండి మాత్రం తన మాత్రం తనకి చదువుకొని ఏడు పుంజు అవతారం ఎత్తిండు. కొడుకు కాలుకు దారం కట్టి దారం చేతులు కట్టుకున్నాడమ్మా. కొడుకుని తీసుకొని ఆ పంచం కాడికి వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు ఇది పుంజుకి ఎంత? ఈ పుంజుక ఇది పుంజుకు ఎంత? ఈ పుంజు బిడ్డ ఈ పుంజుకు 5,000 అయితే బిడ్డ. సర్కార్ సవాల్ నాది 7,000 9,000 10,000 11,000 అంటారు. నేను 6 కారు పంచే సరిపోతుంది, నాకు అవసరం లేదా? ఇక అయితే ఆ పుంజును చూస్తే అట్లున్నది. పుంజు అంటే పుంజ, ఈ పుంజు మాత్రం ఆటలకు గెలుస్తుంది రా అని వాళ్ళే ఆ పుంజును చూసి 10,000 రూపాయలు పెట్టి పుంజును అమ్మింది. కాలుకున్న దారం ఇడుచుకున్నది కన్న తల్లి. ఆ పుంజు చూడు ఆ పంజం పుంజులతోటి ఆట ఆడుతున్నదే పుంజు ఆట ఆడుతుంటే ఒక్కొక్క పుంజులు పడేస్తా ఉన్నది. కొన్నాళ్ళు చూడవమ్మా పుంజంటే పుంజేరా అని భలే పుంజని ఏనాడు సంబరపడుతూ ఉన్నారమ్మ వాళ్ళు. ఆటల్లో గెలిచింది 10,000 అమ్ముకుంటే మళ్ళీ ఇంకా 10,000 కొన్నోనికి లాభం వచ్చింది. అబ్బా ఇది పుంజురా పెంచ